హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. కాకపోతే కొంచెం కోల్డ్ అనమాట. నా వాయిస్ కొంచెం చేంజ్ వస్తే ఏమనుకోవద్దు. ఈరోజు వీడియోలో నేను ఒక షాపింగ్ హాల్ చూపిస్తానండి మీతో. అది కూడా ఎందుకంటే నేను ఫంక్షన్ ఉంది చిన్నది, దానికోసం తీసుకున్నాను. మ్యారేజ్ ఫంక్షన్ అనమాట. సో ఒక పట్టు శారీ తీసుకున్నాను, అలాగే కొంచెం మిర్రర్తో హెవీ వర్క్ ఉన్న మెటీరియల్ తీసుకున్నాను, ఒక టాప్ తీసుకున్నాను, నార్మల్ కుర్తీ తీసుకున్నాను. సో అవన్నీ విత్ ప్రైస్ మీకు చెప్తానండి. అలాగే వీటి ప్రైజెస్ కూడా నేను సైడ్లో కింద పక్కన యాడ్ చేసి ఉంచుతాను. ఒకవేళ నేను చెప్పడం మర్చిపోయినా మీరు ఆ పిక్స్ చూసి వాటి కాస్ట్ ఎంత కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను తీసుకున్న ఇవన్నీ నేను ఎక్కడ తీసుకున్నానంటే ఇన్స్టాగ్రామ్ స్టోర్లో తీసుకున్నానండి. నిఖితా కలెక్షన్స్ అని ఉందండి ఇన్స్టాగ్రామ్ స్టోర్లో. నేను వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. తన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. వాట్సాప్ గ్రూప్లో కూడా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఆ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు వచ్చే అప్డేట్స్ అన్నీ చూసుకోవచ్చు. ఒకవేళ మీకు అందులో ఏదైనా నచ్చితే ఒక డ్రెస్ కానీ దాని కాస్ట్ కానీ అంతా మీకు బాగున్నట్టు అనిపిస్తే మీరు తనకి మెసేజ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఆర్డర్ ప్లేస్ చేసి పంపిస్తుందండి. కాకపోతే ఆర్డర్ చేయాలంటే ఫస్ట్ మీరు అమౌంట్ పే చేశాకనే ఆర్డర్ తీసుకుంటారనమాట. అలాగే చాలా సర్వీసెస్ ఉన్నాయి మన ఇంటికి. అలాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మీరు ఆన్లైన్ స్టోర్లో ఏది తీసుకున్నా ఫస్ట్ అయితే మీరు ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీయండి. ఎందుకంటే ఒకవేళ డ్యామేజ్ వచ్చిందనుకోండి వాళ్ళు రీప్లేస్ చేస్తారనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ అనుకోండి, మనం రిటర్న్ ఇస్తే తీసేసుకుంటారు. కాకపోతే ఆన్లైన్ స్టోర్, ఇవి క్లాతింగ్ స్టోర్స్ ఉంటాయి చూడండి, ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీస్తే అది ఒకవేళ డ్యామేజ్ అయిందనుకోండి అప్పుడు రిటర్న్ పాలసీ ఇస్తారు. చాలామంది ఏంటంటే ఇప్పుడు డ్యామేజ్ అవ్వకుండానే మాకు కలర్ డిఫరెన్స్ వచ్చింది, నాకు ఇది నచ్చలేదంటే అది రిటర్న్ చేయరు కదా అని చెప్పేసి డ్యామేజ్ చేసి కావాలని డ్యామేజ్ చేసి పంపిస్తూ ఉంటారు కొంతమంది. సో అందుకని ఏంటంటే మీరు ప్రోడక్ట్ ఏదైనా ఇదే కాదండి, మీరు ఎక్కడ కొన్నా సరే ఫస్ట్ రాగానే మీరు వీడియో షూట్ చేయడానికే చూడండి ఓపెన్ చేసేటప్పుడు. అలాగే తినకి కూడా మీరు ఎప్పుడు తీసుకున్నా సరే మీరు వెంటనే వీడియో తీసి పంపించండి తన ప్రోడక్ట్ ఎలా ఉందనేది. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు తీసుకుంటారు. అలాగే తిన స్టోర్లో జ్యువెలరీ కూడా ఉంటుందండి. జ్యువెలరీ ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ కానీ, చిన్న నెక్లెసెస్ కానీ, బ్యాంగిల్స్ కానీ, సో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. కాకపోతే నేను క్లాతింగ్ ఎందుకు తీసుకున్నానంటే జ్యువెలరీ ఎప్పుడు నా దగ్గర ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా. ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, నేను జ్యువెలరీ తీసుకున్నాను. సో అందుకని అది ఫంక్షన్ కోసం జ్యువెలరీ షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫంక్షన్ కోసం క్లాతింగ్ షాపింగ్ కూడా చేసేసాను అనమాట. సో మీరు ఇవన్నీ చూసాక నచ్చితే మీరు తప్పకుండా తీసుకోవచ్చండి. మీకు ఫోర్స్ ఏమీ లేదు. చాలామంది అంటున్నారు తీసేసుకోండి అని ఎందుకు చెప్తున్నారు అంటున్నారు. నేను తీసుకోండి అని బలవంతం చేయట్లేదండి, జస్ట్ మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను ఇలా ఉంటుందండి క్లాత్, నేను తీసుకున్నాను, ఒకవేళ మీకు నచ్చితే తీసుకోవచ్చు అనేది ఒకటే మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను. ఓకేనండి. ఇది కూడా చాలా స్పీడ్గానే వచ్చేస్తుందండి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పే చేస్తేనే వాళ్ళు పంపిస్తారనమాట. క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, పే చేస్తేనే పంపిస్తారు. సో వీళ్ళకి ట్రాన్సాక్షన్స్ కూడా బ్యాంక్ అకౌంట్, ఫోన్పే, తెజీ ఉంటాయి కదండి, వీటి ద్వారా కూడా మీరు పంపొచ్చు. అలాగే మీరు ఏమైనా పిక్స్ నచ్చినా, ఒకవేళ మీరు బయట స్టోర్లో ఏమైనా పిక్స్ నచ్చినా వీళ్ళకి పంపించినా సరే మీరు వాటి డీటెయిల్స్ కూడా అలాగే వాటి ప్రైజెస్ అవి కూడా మీరు వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ చూపిస్తాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు. నేను లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను తీసుకున్న వాటిని అంటే 3 తీసుకున్నాను. ఒకటేమో పెళ్ళికి కట్టుకుందామని వెడ్డింగ్ ఉందన్నమాట మా రిలేటివ్స్ది. పెళ్ళికి కట్టుకుందామని ఒక పట్టు శారీ తీసుకున్నాను, ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను, కుర్తీ తీసుకున్నాను. సో ప్రతి దాని ప్రైస్ మీరు చెక్ చేయొచ్చు, సైడ్లో పెడతాను, ఒక చెక్ చేసి మీరు కావాలంటే తీసుకోవచ్చు. సో చూపించేస్తాను ఫస్ట్ అయితే మీకు లేట్ చేయకుండా. ఫస్ట్ నేను తీసుకున్న డ్రెస్ మెటీరియల్ అయితే ఇదండి. అసలు దీని ఒరిజినల్ పిక్ కూడా మీకు సైడ్లో పెడతాను, చూడండి ఒకసారి, మీకు ఐడియా ఉంటుంది. దీన్ని కంప్లీట్గా ఇలా తీసి చూపిస్తాను మీకు. ఇలా వస్తుంది అనమాట. అంటే మనకి ఇక్కడ చెస్ట్ ప్యాటర్న్ వరకు ఇక్కడ బీడ్స్ ఇచ్చారు. ఇదంతా మిర్రర్స్ అండి, మిర్రర్స్ అలాగే బీడ్స్ తోటి. ఇదేమో కుందన్స్, ఇక్కడ కూడా ఇలాగా థ్రెడ్ వర్క్ వాటితో ఇచ్చారు. ఈ మెటీరియల్ అయితే కాటన్ అనుకున్నానండి, కాటన్ కాదు, ఇది రా సిల్క్. దీని కింద చివర మనం ఇలా ఇచ్చారనమాట బోర్డర్, అంటే మనం టాప్ కుట్టించుకుంటాం కదా దాని చివర అలా ఇచ్చారు. ఇది అనుకోండి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా చాలా బాగుంటుందని నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఫంక్షన్స్కి అయితే చాలా, అంటే ఒకవేళ మనం శారీ కట్టుకోవడానికి పొజిషన్లో ఇలాంటివి వేసుకున్నా సరే కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. దీని దుపట్టా కూడా చాలా బాగుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇది టాప్ అండి. దీని ప్రైస్ కూడా సైడ్లో ఉంది కదా, మీరు చూడొచ్చు, బాగా మెరుస్తున్నాయి మిర్రర్స్. దీని ప్యాంట్ వచ్చేసి ఇది మామూలుగానే ఇలా మీకు సిల్క్ ఇస్తారు కదండి, శాన్తో అంటారు ఈ క్లాత్ని, మామూలు క్లాతే ఇచ్చారు ప్యాంట్కి. అయితే చున్నీ ఏంటంటే డబుల్ షేడెడ్ చున్నీ అండి, చాలా బాగుంది. అంటే దుపట్టా ఇలా ఇచ్చారనమాట, ఇలా అంటే డబుల్ షేడ్ వచ్చింది.
ఇలా అంటే 2 కలర్స్ ఇక్కడ మిక్స్ అవుతాయి అన్నమాట. దుపట్టా ఇలా వస్తుంది, మీరు వేసుకున్నా సరే మీకు దుపట్టా ఇలా కనిపిస్తుంది అన్నమాట. దుపట్టా చివరి ఏంటంటే మామూలుగానే రా సిల్క్ తోటే చిన్న బార్డర్ ఇచ్చేసారనమాట. వేరే లేస్ ఏమి వేయలేదు, జస్ట్ రా సిల్క్ క్లాత్ పెట్టి ఒక బార్డర్ ఇచ్చారు. మీకు అవసరం లేకపోతే ఈ క్లాత్ కూడా తీసేసుకోవచ్చు. సో ఈ డ్రెస్ మెటీరియల్ అయితే ఇదండి. ఒకవేళ మీరు దీని ప్రైస్ అది మీకు నచ్చినా సరే తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఈ డ్రెస్ మెటీరియల్ తర్వాత నేను శారీ చూపిస్తాను. తర్వాత నేను తీసుకున్నది ఏంటంటే పట్టు శారీ అండి. యాక్చువల్గా నాకు పట్టు శారీస్ చాలా తక్కువ, అయితే ఒకసారి తీసుకుందాము. ఎప్పుడైనా శారీస్ కూడా చాలా తక్కువ, ఎక్కువ డ్రెస్సులు వేసుకుంటాం కదా. ఈ రోజుల్లో శారీస్ చాలా తగ్గిపోయినాయి. మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను కట్టుకోవడానికి, కానీ ఇబ్బంది పడుతూ ఉంటాను అనమాట. అద్యాన్ని ఎత్తుకుని నడవటానికి, అక్కడ ఏదైనా చిన్న పనులు, ఒకవేళ సపోజ్ బయటకు వెళ్ళినా ఏదైనా టకటక మనం లోపలికి వెళ్ళి అన్నం కలుపుకొచ్చి పెట్టి అటు ఇటు తిప్పడానికి కూడా నడవటం ఇబ్బంది అయిపోతుంది. సో అందుకని శారీస్ ఎక్కువ చాలా రేర్ అనమాట కట్టుకోవటం. కాకపోతే ఇది వెడ్డింగ్ ఫంక్షన్ కోసం అని తీసుకున్నాను. సో ఇది బాగా షైన్ అవుతుంది, బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అండి. శారీ మొత్తం కింద బార్డర్, ఇది బార్డర్ ఇలా వచ్చింది. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. ఇది పళ్ళు కదా, ఇది పళ్ళు అండి. పళ్ళు ఇలా వచ్చింది, బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ కదా. బ్లౌజ్ ఏమో ఇది ఇచ్చారు, అంటే కంప్లీట్గా రెడ్ అనమాట. కొంచెం ఇది షైన్ అవుతూ ఉంటుంది, దీన్ని తిరగేసినట్టున్నాను. ఇది మీకు ఇలా వస్తుంది, బ్లౌజ్ ఇలా వస్తుంది. బెనారస్ టైప్ ఆఫ్ బ్లౌజ్ వస్తుంది. పట్టు శారీస్ ఎక్కువ కట్టుకున్నప్పుడు మ్యాక్సిమం ఎక్కువ ప్లెయినే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మగ్గం వర్క్స్ కూడా చాలా తగ్గిపోయాయి. ఎంత సింపుల్గా ఉంటే అంత లుక్ వస్తుంది అనమాట. మన శారీ కానీ, మన రెడీ అవటం కానీ, మన మేకప్ కానీ, మన జ్యువెలరీ కానీ ఇలాంటివి వేసుకున్నప్పుడు అయితే ట్రెడిషనల్ అంటే ఎలాంటి అంటే టెంపుల్ జ్యువెలరీ టైప్, అంటే ఓల్డ్ ఇప్పుడు వస్తున్నాయి కదా కాసుల పేరు జ్యువెలరీ అని, అలాంటివి ఇలాంటి పట్టు శారీస్ మీదకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఆ ఉద్దేశంతో కాసుల పేరుది కూడా నేను ఆర్డర్ చేశాను. అంటే అది నా పర్సనల్గా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అది వచ్చాక కూడా మీకు చూపిస్తాను అసలు నేను ఏది ఆర్డర్ చేసుకున్నాను అనేది. సో అది కొలాబరేషన్ కాదు, నేను ఆర్డర్ చేసుకున్నది. కాకపోతే ఏంటంటే నాకు ఇష్టపడి తీసుకున్నాను. సో ఇది కంప్లీట్గా శారీ. అయితే శారీ మీరు చూస్తే ఇలా వస్తుందండి. శారీ ఇలా వస్తుంది శారీ. మీకు ఇదే శారీ కావాలన్నా సరే వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత ఒక నార్మల్ టాప్ తీసుకున్నానండి. నార్మల్ టాప్ కూడా ఎలా అంటే మామూలుగా నైట్ టైం అయినా లేకపోతే ఆ ఫంక్షన్లో కొంచెం శారీ కట్టుకుని తీసేసాకైనా టాప్ వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో టాప్ తీసుకున్నాను. ఇది కూడా చాలా చాలా సింపుల్గా వచ్చింది, ప్లెయిన్ అండి. ఇది కూడా ఏంటంటే వైట్ కాదు, గ్రేలోనే బాగా లైట్ గ్రే వస్తే ఎలా వస్తుంది ఇంకా అంటే ఇటు గ్రే కాదు ఇటు వైట్ కాదు అలా ఉంటుంది కదా, అట్లా ఆ టైప్ అనమాట. అందుకే మీకు అంత షైనీగా లేదు వైట్. నార్మల్ కుర్తీ అండి, నార్మల్ డైలీ యూజ్ టాప్ లాంటిదే తీసుకున్నాను నేను. టాప్స్లో కూడా చాలా చాలా మోడల్స్ ఉంటాయి. బొటిక్ కలెక్షన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నికితా కలెక్షన్స్ అండి, మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, మర్చిపోకుండా చెక్ చేయండి. సో ఇది కంప్లీట్గా ఇలా ఈ 3 నేను తీసుకున్నానండి. ఒకవేళ మీకు నచ్చితే మీరు అయినా తీసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో మొత్తం అన్ని డీటెయిల్స్ ఇస్తాను కదా, అది కూడా చెక్ చేయండి. అలాగే మన నెక్స్ట్ వీడియోలో చాలామంది అడుగుతున్నారు కదా అక్క, నెక్స్ట్ వీడియోలో అదే శారీ తోటి నేను డ్రెస్ చూపిస్తానన్నాను కదా. సో ఆ శారీ కూడా నేను రెడీ చేసుకున్నాను. ఇది శారీ అండి, మొత్తం మడత పడిపోయింది, నేను కట్ చేద్దామని చెప్పి పెట్టాను. సో శారీ కంప్లీట్గా మీకు చూపిస్తాను ఉండండి ఒకసారి. శారీతో లాంగ్ డ్రెస్ అన్నారు కదా, ఈ శారీతోటే స్టిచ్ చేస్తున్నానండి. లాంగ్ డ్రెస్ పికాక్ డిజైన్ వచ్చింది, రా సిల్క్ మోడల్ ఇది. దీంతో స్టిచ్ చేస్తున్నాను అనమాట. అంటే నేను ఇది షాపింగ్ది చూపించాను, అలాగే ఏంటంటే చిన్న అప్డేట్ మీకు ఇచ్చాను అనమాట నా పర్సనల్ది. ఆ శారీ కూడా నేను మండే అప్లోడ్ చేస్తానండి వీడియో. సండే కటింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను, మండే స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను లాంగ్ డ్రెస్ది. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. అంటే లాంగ్ డ్రెస్ కూడా ఏంటంటే జస్ట్ మీకు పళ్ళు తీసేసాక బ్లౌజ్ పీస్ తీసేసాక శారీ ఎక్కువేమీ లేదు, కొంచెమే ఉంది. కాబట్టి దాంతో నేను ఎన్ని మీటర్స్ పట్టిందో ఎన్ని మీటర్తో కుట్టేస్తున్నానో కూడా మీకుతో షేర్ చేసుకుంటాను. సో ఎవరు మిస్ అవ్వద్దు, అలాగే చూడండి అందరూ కూడా. ఒకవేళ మీకు నా కలెక్షన్ నచ్చితే కనుక మీరు కూడా తన దగ్గర తీసుకోండి.